అందరికీ నమస్కారం. మే 13th మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. దాని గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో కోసం యూట్యూబ్ లింక్ పైన క్లిక్ చేయండి. చాలామందికి ఈ వీడియో నచ్చదు, నా ఫ్రెండ్స్కి కానీ చాలామందికి నచ్చదు. కానీ దయచేసి చూడండి, వినండి, కరెక్టో కాదో తెలుసుకోండి. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. 10 yearsలో మన భారతదేశంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. ఎలక్షన్ రాగానే మన ఇండియాలో అడ్వర్టైజ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ మన మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. వీళ్ళకి ఇన్ని సీట్స్ వచ్చేస్తున్నాయంట, లేకపోతే వీళ్ళు కొన్ని స్లోగన్స్ చెప్తారు. ఆ స్లోగన్స్ నిజమే అని నమ్మేస్తాము. పొలిటికల్ అనలిస్ట్ కూడా అవే చెప్పేస్తారు. అది మనం మెంటల్గా ఫిక్స్ అయిపోతాము. దాన్ని మనం వేరే వాళ్ళకు కూడా అదే చెప్పేస్తాము. అది జరగదు. మనకు ఎవరు నచ్చారో, ఎవరికి కావాల్సిన ఓటు వేయాలో వాళ్ళకి ఓటు వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏంటి అంటే, మన ఇండియాలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎలక్షన్స్ రాగానే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా స్టార్ట్ అయిపోతుంది. పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా అదే చెప్తారు. మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకేనా? ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి అందరూ. మూడోది, మన ఇండియాలో ఎలక్షన్స్ రాగానే హేట్రేట్ రిలేటెడ్ మూవీస్ అనేది వచ్చేస్తాయి. చూడండి, చాలా మూవీస్ ఉన్నాయి. కేరళ స్టోరీస్, కాశ్మీరీ ఫైల్స్, ఆర్టికల్ 370, రజాకర్స్ మూవీ, JNU, ఇలా చాలా మూవీస్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక కేరళ స్టోరీ మూవీ తీసుకోండి. దాంట్లో 2-3 అమ్మాయిలకి అయిందని ఉంది. కానీ వీళ్ళు ఒక 20,000 30,000 వాళ్ళకి అయింది అనే మూవీలో చూపించారు. ఎట్ లాస్ట్ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి మీరు చెప్పిందే తప్పు, అక్కడ డిస్క్లైమర్ వేయండి అని చెప్పింది. ఇంకొక మూవీలో ల్యాండ్ కోసం, ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేస్తారు, ఫైటింగ్ చేస్తే అక్కడ రిలీజియస్ గురించి ఫైటింగ్ చేసినట్టు చూపించారు. ఇలాంటి మూవీస్కి కొన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తాయి. వాళ్ళకు ట్యాక్స్ డిడక్షన్ చేస్తున్నారు. అలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్, మన ఇండియాలో మీడియా అనేది మన డెమోక్రసీకి 4th పిల్లర్ అని చెప్తారు చాలామంది. అయితే ఇక్కడ మన ఇండియాకి బ్యాక్ బోన్ లేదు అని చెప్తాను నేను. ఎందుకంటే 10 years నుండి ఇక్కడ ఉన్న మీడియా అనేది ఓన్లీ సింగిల్ పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మీరు అందరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సింగిల్ పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తాయి. అది ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది చూపించే బాధ్యత, డ్యూటీ వీళ్ళది. కానీ హేట్రేట్ రిలేటింగ్ థింగ్స్ అయితే చాలాసార్లు చూపిస్తారు ఇదే మీడియా. రీసెంట్గా చూడండి, మన దగ్గర ఫార్మర్ ప్రొటెస్ట్ అయింది, అది చూపించరు. లదాఖ్లో ప్రొటెస్ట్ అయింది, అది చూపించరు. మణిపూర్ వాయిలెన్స్ గురించి చూపించరు. EVM మిషన్స్ గురించి ప్రొటెస్ట్ జరిగితే చూపించరు. రెజ్లర్స్ ప్రొటెస్ట్ గురించి చూపించరు. అదే హేట్రేట్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయనుకోండి, అది తింపి చూపిస్తారు. ఎగ్జాంపుల్, ఢిల్లీలో ఒక కేసు అయిన ఉండే, ఆఫ్తాబ్ కేవ్ అని. ఒక అమ్మాయిని చంపేశారు. ఒక రిలీజియన్ అబ్బాయి ఇంకో రిలీజియన్ అమ్మాయిని చంపేశారు. అది 100% తప్పు. అదే రిపీట్గా వీళ్ళు చూపించారు ఒక 10-20 days. అదే దాని తర్వాత ఇంకొక కేసు అయింది సేమ్ అలాంటిది. ఇంకొక రిలీజియన్ అబ్బాయి ముస్లిం అబ్బాయిని చంపేశారు. దాన్ని వీళ్ళు చూపించారు. అంటే అతను చేసింది తప్పు, ఇతను చేసింది తప్పు, రెండింటిని కరెక్ట్గా చూపించాలి. కానీ వీళ్ళు ఇలాంటివి చూపించరు. ఏదైనా ఇంటర్నేషనల్ ఛానల్స్ చూపించారనుకోండి, అది మన ఇండియాలో బ్యాన్ చేపిస్తున్నారు. అదే యూట్యూబర్స్ ఎవరైనా చూపిస్తే, ప్రజెంట్ చూడండి, యూట్యూబర్స్ ఎవరైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకుంటున్నారనుకోండి, వాళ్ళపైన ప్రత్యేకంగా యాక్ట్స్ తెచ్చి వాళ్ళపైన బ్యాన్ చేపిస్తున్నారు. అలాంటి యాక్ట్స్ కూడా వచ్చినాయి. మనం ఇంత ఫ్రీడమ్గా మాట్లాడుతున్నాం, ఫ్యూచర్లో అది కూడా మాట్లాడలేకపోతాం. చూడండి, అలాంటి యాక్ట్స్ తెస్తున్నారు. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ చూడండి. మన ఎలక్షన్ కమిషన్ సడన్గా ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేసేసింది ఇండియాలో. ఎందుకు అనేది రీజన్ తెలియదు. ఎలక్షన్ కమిషన్ ఎన్నుకోవడానికి ఒకప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉంటుండే, ప్రైమ్ మినిస్టర్ ఉంటుండే, అపోజిషన్ లీడర్స్ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంటి అంటే, ప్రైమ్ మినిస్టర్, ఒక మినిస్టర్ ఎన్నుకున్నారు. అలా వాళ్ళ యాక్ట్స్ని, లాస్ని చేంజ్ చేసుకున్నారు. అంటే మనము ఒక క్రికెట్ గేమ్ ఆడుతుంటే 2 అపోజిషన్ పార్టీస్ ఉంటే అందరికి ఒక న్యూట్రల్ ఎంపైర్ ఉంటారు. కానీ ఇక్కడ ఏంది, నాకు కావాల్సిన ఎంపైర్ నేనే ఎన్నుకుంటా అంటే ఎంతవరకు కరెక్ట్? అలా ఎలక్షన్ కమిషనర్ ఎన్నుకున్నారు.
మనకు ఈవీఎం మిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి, ఇండియాలో 2 కంపెనీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. మీరు కావాలంటే పోయి సెర్చ్ చేసుకోండి. ఒక కంపెనీలో 3 డైరెక్టర్స్ ఒక పొలిటికల్ పార్టీ నుండి ఉన్నారు. ఇప్పుడు దాకా మన ఇండియాలో 40 lakhs ఈవీఎం మిషన్స్ తయారైనాయంట, దాంట్లో 20 lakhs మిస్సింగ్ అంట. ఆర్టీఏ యాక్ట్ ద్వారా తెలిసింది. అవి మిషన్స్ ఎక్కడున్నాయో తెలియదు. రీసెంట్గా నిన్న మొన్న చూడండి ఈవీఎం మిషన్స్ మధ్యప్రదేశ్లో కాలిపోయినాయి. అది రీజన్ కూడా తెలియదు. కొన్నిసార్లు ఒక పొలిటికల్ పార్టీకి ఇస్తే ఇంకొక పొలిటికల్ పార్టీకి ఈవీఎం మిషన్లో చూపిస్తుంది. వీవీప్యాట్స్ లెక్కిద్దామంటే లెక్కించాలని కేసేస్తే అది అవ్వదు. ఇంకొక పొలిటికల్ పార్టీ పర్సన్ అయితే లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్నారు ఈవీఎం మిషన్స్ నుండి. ఇలా ఎలక్షన్ కమిషన్ మోడ్ ఆఫ్ ఎలక్షన్ జరిగేటప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. అంటే రిలీజియస్ బేస్ పైన అడగొద్దు, మిలిటరీ బేస్ పైన అడగొద్దు, లైక్ హేటెడ్ స్పీచెస్ ఇవ్వద్దు అని ఉంటుంది. కానీ మన ఇండియాలో ఇవన్నీ జరుగుతున్నాయి. రిలీజియస్ బేస్ పైన ఎలక్షన్ అడుగుతున్నారు, రోడ్స్ అడుగుతున్నారు, హేటెడ్ స్పీచెస్ చేస్తున్నారు. కానీ వీళ్ళపైన ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అదే అపోజిషన్ పార్టీస్ ఎవరైనా అలా హేటెడ్ స్పీచెస్ ఏదైనా చేసిన వాళ్ళకు బ్యాన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసారు రీసెంట్గా. ఎలక్షన్ రాగానే అపోజిషన్ పార్టీస్ అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి. అవునా, వాళ్ళకి పైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అవుతున్నాయి. ఎప్పుడో ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అవ్వాల్సింది కరెక్ట్ ఎలక్షన్ ముందు ఎందుకు అవ్వాలి? ఒకసారి ఆలోచించండి. అపోజిషన్ లీడర్స్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మనం ఒక రన్నింగ్ రేస్ చేస్తున్నాము. రన్నింగ్ రేస్ చేసినప్పుడు మిగతా పార్టిసిపేట్ అందరి కాళ్ళు కట్టేసి నేను పరిగెడతా, నేనే గెలుస్తా అంటే ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలా అవుతుంది చెప్పండి? ఈడీ రైట్స్, సిబిఐ కేసెస్ ఇవన్నీ అపోజిషన్ లీడర్స్ పైన ఎందుకు అవుతున్నాయి? అంటే అపోజిషన్ పార్టీ లీడర్సే తప్పు చేస్తున్నారా? రూలింగ్ పార్టీలో ఎవరు తప్పు చేయట్లేదా? సరే, ఈ అపోజిషన్ పార్టీస్ పైన ఇలా రైట్స్ అయినాక వాళ్ళు పోయి పర్టికులర్ పొలిటికల్ పార్టీ పైన జాయిన్ అవ్వగానే వాళ్ళకి క్లీన్ చిట్ దొరుకుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నియర్లీ 72 మెంబర్స్ పెద్ద వాళ్ళ క్లీన్ చిట్ దొరికింది. ఎగ్జాంపుల్ బళ్ళారి కేసు పర్సన్ చూడండి, కోల్గేట్ జిందాల్ కేసు చూడండి. ఇలా చాలా డిఫరెంట్ కేసెస్ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా చాలా కేసెస్ ఉన్నాయి. అలా జాయిన్ అవ్వగానే వాళ్ళ కేసెస్ క్లీన్ చిట్ దొరుకుతుంది వాళ్ళకు. ఎక్కడైనా గవర్నమెంట్ ఫామ్ అయింది అనుకోండి, స్టేట్ గవర్నమెంట్, అక్కడ క్యాంప్స్ నడుస్తాయి. అపోజిషన్ అంటే రూలింగ్ పార్టీ ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ అయితే వాళ్ళ దగ్గర కొన్ని ఎమ్మెల్యేసీస్ కొనేయడము, వాళ్ళ పార్టీని పడగొట్టడం, మళ్ళీ అనదర్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ అవ్వడం, ఎన్ని జరుగుతున్నాయి మన ఇండియాలో చూడండి లాస్ట్ 10 years నుండి. స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ ఇంటర్ఫియరెన్స్ ఎన్నిసార్లు జరగట్లేదు? ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ జరిగింది రీసెంట్గా. దాని గురించి మనకు అందరికీ తెలిసింది. ఒక 20,000 కోట్ల స్కామ్. చాలా అమౌంట్ డిఫరెంట్ పార్టీస్కి వెళ్ళాయి. దాంట్లో రూలింగ్ పార్టీకి ఎక్కువ వెళ్ళినాయి. చూడండి, దాంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకు, క్వాలిటీ లేని మెడిసిన్ చేసిన కంపెనీస్ అన్ని డొనేషన్ ఇచ్చాయి. అవునా, కొలాప్స్ అయిన బ్రిడ్జెస్ కంపెనీస్ కూడా వాళ్ళకే డొనేషన్స్ ఇచ్చాయి. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ పైన వీళ్ళకి డొనేషన్ ఇచ్చాయి. వీళ్ళు బీఫ్ పైన కొట్లాడతారు. మళ్ళీ అలాంటి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు చందా తీసుకున్నారు. చూడండి, ఇలాంటి స్కామ్స్ చూడండి. సిఏ కరెక్ట్ ఎలక్షన్ ముందు ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పినారు. సిఏ తప్పు అని యునైటెడ్ నేషన్ కూడా చెప్పింది. కెనడా లాంటి కంట్రీ చెప్పింది. యుఎస్ లాంటి కంట్రీ చెప్పింది. మీరు రిలీజియస్ బేస్ పైన రిజర్వేషన్ ఉండొద్దు అంటారు. మరి రిలీజియస్ బేస్డ్ పైన లాస్ ఎలా చేస్తారు? మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ రూలింగ్ పార్టీకి అగేన్స్ట్గా ఏమైనా స్లోగన్స్ ఇచ్చినా, ఏదైనా ప్రొటెస్ట్ చేసినా వాళ్ళపైన క్రిమినల్ కేసు, యాంటీ నేషనల్ అని చెప్తున్నారు. మీరు చూడండి, చాలామంది జైళ్ళలో ఉన్నారు. యూఏపిఏ యాక్ట్ అని కొంచెం డౌట్ ఉంటే టెర్రరిస్ట్ అని తీసుకుపోయి జైల్లో పెడుతున్నారు. అలా ఎంతమంది ఉన్నారు చూడండి జైళ్ళలో. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే, ఎవరైనా క్వశ్చనింగ్ చేస్తే వాళ్ళ ఇండ్ల పైన బుల్డోజర్ అటాక్స్ చేయడము, ఇలాంటి ఎన్ని జరగట్లేదు? మైనారిటీస్ పైన మాబ్ లించింగ్ అవుతుంది.
దళితుల పైన యూరిన్ పోస్తున్నారు. డ్రెస్ బేస్డ్ ఆన్ ద డ్రెస్, బేస్డ్ ఆన్ ఈటింగ్, దీనిపైన డివిజన్స్ జరుగుతుంది మన ఇండియాలో. స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్న సిలబస్ చేంజ్ చేసేస్తున్నారు, ప్లేసెస్ యొక్క నేమ్ చేంజ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మన ఇండియాలో? ఇవన్నీ ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఎన్ని రేప్ కేసెస్ జరుగుతున్నాయి మన ఇండియాలో. ఒకప్పుడు నిర్భయ కేసు అయినప్పుడు అందరూ పోయి ఇండియా గేట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు అలా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉందా? ప్రొటెస్ట్ చేస్తే కేసెస్ పెడుతున్నారు మన ఇండియాలో. ఎన్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ అమ్మేస్తుంది గవర్నమెంట్ చూడండి. లైక్ ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇలాంటి చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని అమ్మేసింది. మళ్ళీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి పవర్ మొత్తం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్కి పోతుంది. ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ అన్నీ ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చేస్తున్నారు. క్రోడ్స్ ఆఫ్ మనీ తీసుకొని పారిపోయిన వాళ్ళు ఉన్నారు మన ఇండియా నుండి. 15 lakhs మన అకౌంట్లో వేస్తా అన్నారు. అప్పుడు జీరో అకౌంట్ అందరికీ ఓపెన్ చేయించారు. మరి 15 lakhs ఎందుకు రాలేదు? ఆ జీరో అకౌంట్స్ ఇప్పుడు సేవింగ్ అకౌంట్స్లో కన్వర్ట్ చేసుకున్నాము. సేవింగ్ అకౌంట్స్లో మనం మనీ లేదని ఉల్టా మన అకౌంట్లో నుండే మనం మనీ కడుతున్నాము ఉల్టా గవర్నమెంట్కి, అంటే బ్యాంక్స్కి. అది ఎవరు అడగాలి? ఎవరికి చెప్పాలి? మన మనీ దాచిపెట్టడానికి మనీ కట్టాలి, మనం మనీ విత్డ్రా చేయడానికి మనమే మనీ కట్టాలి. డిమానిటైజేషన్ వల్ల బ్లాక్ మనీ వస్తా అన్నారు. మరి ఎందుకు రాలేదు? డిమానిటైజేషన్ వల్ల మనమే కదా లైన్లో నిలబడ్డాము. 2000 రూపీస్ నోట్ ఎందుకు తెచ్చారు? 500,000 రూపీస్ బ్యాన్ చేసినాక. స్మార్ట్ సిటీస్ ఎందుకు రాలేదు? గంగా రివర్ ఎందుకు క్లీన్ అవ్వలేదు? 2 crore జాబ్స్ ఎందుకు రాలేదు? ఇవన్నీ అందరూ ఆలోచించాలి. ఒకసారి చూడండి, పెట్రోల్ రేట్ చూడండి, డీజిల్ రేట్ చూడండి, కుకింగ్ గ్యాస్ రేట్ చూడండి, మన సినిమా థియేటర్ పైన టికెట్ యొక్క పైన రేట్ చూడండి. ఫార్మర్ ఎంఎస్పి అడుగుతున్నారు, ఎందుకు ఇయ్యరు? మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు ఇయ్యరు? ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనం పాప్కార్న్ సినిమా థియేటర్లో 300 కొంటాము. అదే ఫార్మర్ దగ్గర 25 రూపాయల కిలో మేజ్ కొనేస్తుంది గవర్నమెంట్. వాళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ అడుగుతున్నారు. స్వామినాథన్ కమిషన్ చెప్పింది, ఎందుకు ఇంప్లిమెంట్ చేయదు? కొంతమంది ఏం చెప్తారంటే స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఎంఎస్పీ ఇస్తే కంట్రీలో ఉన్న బడ్జెట్ సరిపోదు అంట. మన ఇండియా యొక్క గ్రోత్ ఇండెక్స్ ఎంత ఉందో చూడండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉందో చూడండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం వరల్డ్లో ఎక్కడున్నామో చూడండి. హెల్త్ ఇండెక్స్లో మనం వరల్డ్లో ఎక్కడున్నామో చూడండి. సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీలో మన ఇండియా ఎక్కడుందో చూడండి. అండ్ ఎంప్లాయ్మెంట్ రేట్లో మన ఇండియా ఎక్కడుందో చూడండి. అన్నీ చూస్తే మనం వరల్డ్ వైడ్గా చూస్తే అన్నీ 130 128th ప్లేస్లో ఉంటున్నాం మనము. మనకు నార్త్ ఇండియన్కి సౌత్ ఇండియన్కి బడ్జెట్ అలొకేషన్ ఎంత అయిందో ఒకసారి చూడండి. అండ్ నార్త్లో మొత్తము సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు ఒకటే పార్టీ రూల్ చేసినప్పుడు మరి అక్కడ డెవలప్మెంట్ అంత అవ్వాలి కదా. బడ్జెట్ అలొకేషన్ అంతా అయినాక కూడా అక్కడ డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు? చాలామంది బీహార్, యూపీ, జార్ఖండ్, ఉత్తరాఖండ్ ఇలాంటి డిఫరెంట్ స్టేట్ నుండి సౌత్లో పనిచేయడానికి ఎందుకు వస్తున్నారు? ఇదన్నీ ఒక్కసారి అందరూ ఆలోచించండి. ఒకసారి మన ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ ఎందుకు లైవ్ డిబేట్లో ఎందుకు రారు? ఎందుకు డెవలప్మెంట్ పైన ఎందుకు మాట్లాడారు? ఒకసారి చూడండి. ఒకప్పుడు మనం రీఛార్జెస్ 30 రూపీస్ రీఛార్జ్ చేసుకొని పర్ మంత్ మాట్లాడేటోళ్ళం. 16 రూపీస్ రీఛార్జ్ చేసుకొని ఇంటర్నెట్ వాడేటోళ్ళం. కానీ మనకు ఫ్రీ ఇచ్చి అది ఇప్పుడు 250 రూపీస్కే అయింది. జిఎస్టీ పైన మనం ఎంత కడుతున్నామో ట్యాక్స్ ఒకసారి ఆలోచించండి. ఎంత డబ్బులు కట్టినా మనకు ఎందుకు డెవలప్మెంట్ అనేది అంత ఎందుకు అవ్వట్లేదు? ఇవన్నీ ఆలోచించండి. వేరే కంట్రీస్లో మన ఇండియా కల్చర్ని, ట్రెడిషన్ని గౌరవించి అక్కడ టెంపుల్స్ కడుతున్నారు. ఇక్కడ అంటే అదర్ రిలీజియన్ ఇన్స్టిట్యూషన్ని కూలగొట్టేస్తున్నారు. ఎగ్జాంపుల్ హల్ద్వానీ కేసెస్. 1992 రిలీజియస్ యాక్ట్ ఎందుకు ఫాలో అవ్వదు మన ఇండియాలో? అనుకున్నాం కదా ఏ రిలీజియస్ ప్లేస్లో అదే ఉండాలి అని.
ఇప్పుడు అయిపోయిన దానికి మళ్ళీ ఎందుకు తీయడము, దానివల్ల ఎందుకు గొడవలు పెంచుకోవడం. మేక్ ఇన్ ఇండియా అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, అది ఎందుకు మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు పెరగట్లేదు. చాలామంది ఇది కూడా అంటారు, అక్కడ 70 yearsలో వాళ్ళు ఇంత తప్పులు చేస్తారు, ఇన్నిసార్లు చేంజ్ చేశారు, ప్రజెంట్ ఇంకొక స్టేట్ ఆమె ఇంత డిక్టేటర్షిప్ చేస్తుంది అంటే అవతల వాళ్ళు తప్పు చేస్తున్నారు. అంటే అవతల 10% 100% తప్పు చేస్తేనే 70% చేస్తారు, దాంట్లో ఏముంది అంటే తప్పే ఎవరు చేసినా. వాళ్ళు చేశారని మనం చేయడం కరెక్ట్ కాదు కదా. మనల్ని ఇంప్రూవ్ చేసుకుందాము, మనం డెవలప్ చేసి చూపిద్దామని చెప్పండి కదా. ఇవన్నీ అందరూ ఆలోచించాలి. మనము కావాల్సింది ఎంప్లాయ్మెంట్, మనకు కావాల్సింది క్వాలిటీ ఎడ్యుకేషన్, మనకు కావాల్సింది గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ ఫెసిలిటీస్, మనకు కావాల్సింది రోడ్స్ డెవలప్మెంట్, మనకు కావాల్సింది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మనకు కావాల్సినవి. రిలీజియస్ బేస్ పని వద్దు, అందరు కలిసిమెలిసి ఉందాము. దయచేసి నా వీడియో చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ క్షమించాలి. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి దయచేసి అందరూ ఓటు వేయండి. జై హింద్.